వృషభం వారికి చూసుకున్నట్లయితే మీకు మూడవ భావంలోకి రవి మారుతున్నాడు. రవి గురువుల యొక్క కలయిక వల్ల జీవాత్మ సంయోగము అంటారు దాన్ని. జీవుడు అయినటువంటి గురువు ఆత్మకారకుడైన రవి యొక్క సంయోగం, జీవాత్మ సంయోగం చాలా గొప్ప యోగం. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే క్లోజ్ కంజంక్షన్స్లోకి గురువు ఉన్నప్పుడు అది అస్తంగత్వ దోషము మరియు మౌఢ్యమి అంటూ ఉంటారు, గురు మౌఢ్యమి. అయితే ఈ గురు మౌఢ్యమి సమయంలో మనకి ఎప్పుడు కూడా మనం ఈ గృహప్రవేశాలు కానీ వివాహాలు కానీ చేయరు. అయితే ఈ మూడవ భావంలో మీకు ఈ గ్రహాల యొక్క కలయిక వల్ల మంచి ఏమిటి, జాగ్రత్త ఏమిటి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 15వ తేదీ జూలై నుంచి ఆగస్టు 15 వరకు ఈ రెండు గ్రహాలు కలిసి ఉంటాయి. కాబట్టి ఆగస్టు 13 వరకు ఇది అస్తంగత్వ దోషంలో ఉంటుంది. ఎందుకంటే ఈసారి గురువు అత్యారంలో ఉన్నాడు కాబట్టి ఎక్కువ కాలం ఉంటుంది అస్తంగత్వ దోషం అండ్ మౌఢ్యమి దోషం. అయితే మూడో భావంలో ఈ రెండు గ్రహాలు కలిసి ఉన్నందుకు మీకేంటంటే పర్టికులర్గా ఇది ఒక రకమైన సంకల్ప యోగాన్ని ఇస్తుంది. అంటే చూడండి, మనం ఏదైనా ఒక సంకల్పం చేసుకున్నాం ఫలానా పని అవ్వాలి అని, ఈ కాంబినేషన్ ఏంటంటే ఖచ్చితంగా ఆ పని అయ్యేలాగా కుదురుతుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మరి ఇది మౌఢ్యమి కూడా అంటున్నారు కదా, అంటే మీరు ఎవరితోనైనా ఏదైనా కమ్యూనికేట్ చేస్తున్నారు లేదా అగ్రిమెంట్స్ రాసుకుంటున్నారు. అందులో ముఖ్యంగా ఎవరిదో మాట విని షేర్ మార్కెట్ సంబంధించిన వాటిలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, లేకపోతే షేర్ మార్కెట్లో పలానా లాభం వస్తుంది, పలానా షేర్ కొనుక్కుంటే అనేటువంటిది కొంత అంటే మీకు వచ్చేటువంటి ఇన్ఫర్మేషను ఆకస్మికంగా వస్తాయనుకునే లాభాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ రాంగ్గా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. మరియు కాస్త అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు వీళ్ళతో మీరు ఏదైనా లావాదేవీలు జరిపేటువంటి అంశాలలో కాస్త జాగ్రత్తగా ఉండండి. షార్ట్ జర్నీస్ చేసేటప్పుడు గురువారాలు ప్రధానంగా జాగ్రత్తగా ఉండండి. గురు హోరల్లోని గురువారాలు కూడా ఎటువంటి అగ్రిమెంట్స్ రాయకండి. గురు మౌఢ్యమిలో ఉన్నప్పుడు అగ్రిమెంట్ రాసినప్పుడు ఏమవుతుందంటే అది కూడా మీకు మూడో స్థానంలో ఉన్నందుకు దానివల్ల మీరు రావాల్సిన లాభాన్ని కోల్పోవడము, అనవసరమైన ఇబ్బందుల్లోకి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అయితే మీరు దీనికి ఏం చేయాలి, నవగ్రహాల్లో ప్రత్యేకంగా రవి గురు గ్రహాల దగ్గర దీపారాధన చేయడము, మరియు గోధుమలు శనగలు దానంగా ఇవ్వడము. మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన కూడా ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే విష్ణు సహస్రనామాల యొక్క శ్రవణము లేదా పఠనం చేయడం చేస్తూ ఉండండి. అప్పుడు ఏమవుతుంది, మీకు సర్వసాధారణంగానే గురువు అనేటువంటిది పూర్వజన్మ కర్మకారకుడు. పూర్వజన్మ కర్మకారకుడు ఎప్పుడైతే ఈ మూడులోకి వచ్చున్నాడో, రవితో కంబస్ట్ అయ్యాడో, ఇంకొంచెం అదేదో మనం సంబంధం లేకుండా ఇన్వాల్వ్ అయిపోయి మధ్యవర్తిత్వంగా వెళ్ళిపోయి ఇబ్బంది పడుతుంటాం. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి, అన్ని విధాలు బాగుంటుంది. గోచారంలో జరిగేటువంటి గురువు కానీ శుక్రుడు కానీ ఉన్నప్పుడు దాన్ని మౌఢ్యమి అంటారు. మన జన్మజాతకంలో ఏదైనా ఒక గ్రహం గనక సూర్యుడికి దగ్గర డిగ్రీల్లో, అంటే మౌఢ్యమి కానీ ఇవన్నీ ఎందుకు వస్తాయంటే 8 డిగ్రీల లోపల కనుక ఉన్నట్లయితే, 8 నుంచి లోపల ఉన్నట్లయితే దాన్ని మౌఢ్యమి అస్తంగత్వ దోషము అంటారు పర్సనల్ చార్ట్లో. ఇలా అస్తంగత్వ దోషాల్లో మనకి బుధుడు తప్ప మిగతా గ్రహాలన్నీ అస్తంగత్వ దోషంలోకి వెళ్ళిపోతాయి. బుధుడు కూడా వెళ్తాడు కానీ అంత ఎక్కువగా వెళ్ళదు, బుధుడు యొక్క ప్రభావం ఉండదు. అయితే ఇక్కడ మనం ఒక్కొక్క గ్రహము అస్తంగత్వంలోకి వెళ్ళడం వలన ఒక్కొక్క ఫలితాలు వస్తాయి. ఆ విషయాలు జాగ్రత్తగా ఉండాలి. మీ పర్సనల్ చార్ట్లో గుర్తుపెట్టుకోండి. అది భావం ఏ భావంలో ఉందనేటువంటిది 12 భావాలు చూసుకుంటూ ఒక్కొక్క గ్రహం బట్టి కూడా ఉంటుంది. ఉదాహరణకి గురువే అనుకుందాం. మీ జన్మజాతకంలో గురువు ఏ ఆధిపత్యం వహించాడో, గురువు కనుక ఒకవేళ అస్తంగత్వ దోషం ఏర్పడితే ఏమవుతుంది అంటే మీరు ఏదైనా స్కూల్స్ కాలేజ్ నిర్వహణ చేసేటప్పుడు కొన్నిసార్లు ఒక్కోసారి చూడండి మనం బంగారం కొంటూ ఉంటాం. గురువు అస్తంగత్వ దోషంలో మీ జన్మజాతకంలో ఉన్నట్లయితే గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం అంత శ్రేయస్కరం కాదు. పర్లేదండి రవి బాగున్నాడు అన్నప్పుడు కొంతవరకు 50-50గా ఉంటుంది. రవి కూడా పాడైపోయి గురువు కూడా పాడైతే గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేయకూడదు, అస్తంగత్వ దోషంలో ఉన్న గురువు లేదా పాపకత్తిలో ఉన్న. అదేవిధంగా కొన్నిసార్లు అమావాస్య యోగంలో పుడుతూ ఉంటారు కదా, అంటే అప్పుడు చంద్రుడు చాలా క్లోజ్ డిగ్రీల్లో సూర్యుడి దగ్గరికి వచ్చేసాడు, చంద్రుడేమో క్షేణ చంద్రుడే. అలాంటప్పుడు ఏంటంటే మీరు అమావాస్య నాడు పితృదేవతా సంబంధించిన కార్యక్రమాలు చేయడము, మరియు అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ వీటితో పాటు మానసిక సంబంధంగా అంటే కొంచెం మనసు మీద ఎక్కువ తీసుకుంటూ ఎక్కువ ఎమోషన్స్ అవ్వకూడదు అనేటువంటిది దాని అర్థం అనమాట. అదేవిధంగా కొంతమందికి కుజుడు చాలా క్లోజ్ కంజంక్షన్లో రవితో కనెక్ట్ అవుతాడు. అలాంటప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకి సర్వసాధారణంగా తండ్రి కొంచెం అగ్రెసివ్గా ఉండడం, అదేవిధంగా మీకు ఆ పోర్ట్ఫోలియోస్ ఏమొచ్చే దాన్ని బట్టి ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఏదైనా ఖాళీ ల్యాండ్లు, అందులో ముఖ్యంగా గవర్నమెంట్ ల్యాండ్స్ తీసుకుంటూ ఉంటాం ఆక్షన్ జరిగినప్పుడు. కాబట్టి ఆ ఆక్షన్లో తీసుకునేటువంటి ప్రభుత్వ సంబంధించిన
ల్యాండ్స్ తీసుకునేటప్పుడు 1కి 4 సార్లు మళ్ళీ చూసుకొని తీసుకోవాలి, అందులో ఏదైనా దోషం ఉందా ఏంటి అనేటువంటిది. అదేవిధంగా బుధుడైతే కొంచెం ఎక్కువ కంబస్ట్ అవ్వడు బుధుడు విషయంలో. కాకపోతే ఏంటంటే బుధుడు మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కంబస్ట్ అయినప్పుడు కొంచెం ఏదైనా వ్యాపారం చేస్తున్నారు లేదా షేర్ మార్కెట్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా శుక్రుడు అనుకోండి, వివాహము, చాలామందికి శుక్రుడు కనుక క్లోజ్ కంజంక్షన్లో కనుక రవితో ఉన్నట్లయితే అప్పుడు ఏమవుతుంది అంటే మీకు అది వివాహము, వివాహ జీవితము, స్పర్మ్ కౌంటింగ్ తక్కువగా ఉండడము, లేకపోతే కొంతమందికి లేడీస్కి అయితే వాళ్ళకి చూడండి ఒక్కోసారి వాళ్ళు ఈ థైరాయిడ్ రిలేటెడ్ ఇష్యూస్, హార్మోనియల్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. శని కనుక అయినట్లయితే సహజంగా చెప్పాలంటే శని రవుల కలయిక ఈజ్ సమ్ టైమ్స్ కొంచెం గట్టిగా ప్రయత్నం చేస్తే గవర్నమెంట్ జాబ్ వస్తుంది. కాకపోతే తల్లిదండ్రులు అంటే తండ్రితో కొంత తెలియని విభేదాలు రావడము, కొంచెం జాబ్లో ఒక్కొక్కసారి చూడండి మనం చూస్తూ ఉంటాం, పలానా జాబ్ దగ్గరికి వెళ్ళామండి అక్కడ స్ట్రక్ అయిపోయానంటూ ఉంటాం. అయితే ఇక్కడ ఏంటి, శనితో పాటు అది దశమాధిపత్యం కూడా వస్తే ఇంకెక్కువ వస్తుంది దాని ప్రభావం. రాహువు కేతు అయితే గ్రహణ సమయాలు అవి పెద్దగా కంబస్ట్ అవ్వవు దీనికి, ఎందుకంటే ఛాయాగ్రహాలు నిజమైనటువంటి గ్రహాలు కావు నోట్స్ కాబట్టి. అయితే ఇక్కడ ఏంటి, ఏ భావంలో మీకు అస్తంగత్వ దోషం ఏర్పడింది. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం మేషం వారికి అయితే 4వ స్థానము, వృషభం వారికి అయితే 3వ భావంలో ఉన్నది రవి గురువులు, మిథునంకి అయితే 2వ స్థానము, కర్కాటకం అయితే రాశిలోనే, సింహానికి అయితే 12వ స్థానము, కన్యకి అయితే 11వ స్థానం, ఇలా చెప్పుకుంటున్నాగా. అలాగే మీ లగ్నం నుంచి, లగ్నం వేరు రాశి వేరు గుర్తుపెట్టుకోండి, మీ లగ్నం నుంచి ఒక గ్రహము కంబస్ట్ అయినప్పుడు అది ఏ భావంలో అయిందే చూసుకోవాలి. లగ్నంలో అయిందనుకోండి జీవుడికి అది ఎఫెక్ట్ ఎక్కువ ఇస్తుంది. ధనస్థానంలో అయితే అది ఏ గ్రహమో తత్సంబంధించినటువంటి ధన సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. 3 అయితే అన్నదమ్ములు కమ్యూనికేషన్స్ విషయాల్లో, 4 అయితే ప్రాపర్టీస్ కొనుగోలు చేసే విషయంలో, 5 అయితే సంతానం విషయంలో లేదా ప్రేమ వ్యవహారాల విషయంలో, ఏదో ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లో వెళ్ళి ఇరుక్కుపోవడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా 6 అనుకోండి, రుణాలు ఇవ్వడం, రుణం తీసుకోవడం వల్ల. సప్తమం అయితే వివాహం ద్వారా కొంతమందికి ఏదో స్ట్రక్ అయిపోయినట్టుగా అయిపోతాయి కొన్ని లైఫ్స్. అష్టమం అయితే తాతగారు ఆస్తి, కొంత రీసెర్చెస్ వల్ల రీసెర్చ్ అవ్వకపోవడం వల్ల మేము స్ట్రక్ అయిపోయాను అని ఇలా ఉంటూ ఉంటుంది. 9వ స్థానం అయితేనేమో తండ్రి స్ట్రక్ అయిపోవడము, అంటే తండ్రి అతని లైఫ్లో చాలా విషయాలు స్ట్రక్ అయిపోయినట్టుగా మనం తీసుకోవాలి. అదేవిధంగా హైయర్ ఎడ్యుకేషన్ బ్యాక్లాగ్స్ ఉండిపోవడం, ముందుకు కదలకపోవడం, ఏదో కారణాల వల్ల ఇబ్బంది వస్తూ ఉంటుంది. దశమ స్థానం అయ్యి అందులో ముఖ్యంగా శని అయితే వీళ్ళు ఉద్యోగం చేసే విషయంలో ముందుకు వెళ్ళలేకపోతుంటారు. అప్పుడు వ్యాపార యోగం ఏమైనా ఉందేమో చూసుకోవాలి. లాభం అయితే వ్యాపార స్థానాలు ఏదైనా ఒక లాభం ఆశిస్తున్నామో ఎక్స్పెక్టేషన్ చేస్తున్నాము అప్పుడు ఇబ్బంది వస్తుంది. 12వ స్థానం అయితే ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు పర్టికులర్గా ఆ మహాదశలు అంతర్దశలు, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక గ్రహం ఏదైనా కంబస్ట్ అయింది అంటే అస్తంగత్వ దోషంలోకి వెళ్ళిపోయింది, దాన్ని గోచారంలో మౌఢ్యమి అనే పదంతో వాడతాం. ఇప్పుడు ఆ అస్తంగత్వం దోషంలోకి వెళ్ళిపోయినటువంటి ఆ యొక్క గ్రహం ఏదైతే ఉందో అది పర్టికులర్గా మీకు ఏ భావ సంబంధంగా ఉందో చూసుకోవాలి. ఇప్పుడు 12వ భావ సంబంధంగా ఉందనుకోండి, అప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ ఆ పర్టికులర్ మహాదశ అంతర్దశలో పనికిరావు గుర్తుపెట్టుకోండి. ఇది గోచార పరంగా కొంత పని చేస్తుంటుంది, దీని పరంగా పనిచేస్తుంది. అంటే ఎలా అంటే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకు. మీరు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళాలి, దానికి ఒక 3-4 వేస్ ఉన్నాయి వెళ్ళడానికి, కానీ 3-4 త్రోవలు ఉన్నాయి. కానీ మీరు వెళ్ళే త్రోవ మీకు ముందుగానే ఏమంటే అక్కడంతా వర్క్ నడుస్తుంది, రోడ్ అంతా క్లోజ్ ఉందని ఒక 2-3 కిలోమీటర్ల ముందే తెలిసింది అనుకోండి, మీరు ఏం చేస్తారు, అమ్మ అటు వెళ్తే కష్టమైతే అయితే ఇంకో రూట్లోంచి వెళ్ళిపోతారు. ఎలాగైతే మీరు వెళ్ళేటువంటి జర్నీలో ఒక కార్లోనో బైక్ మీద వెళ్ళేటప్పుడు ముందుగా తెలిసి అంత దూరం వెళ్ళి అయ్యో బ్లాకేజ్ ఉందా అని వెనక్కి వచ్చి మళ్ళీ ఇంకో రూట్లో వెళ్ళడానికి ఎలా అయితే మీకు పెట్రోలు, మనీ, శ్రమ సేవ్ అవుతాయి, ఇది ముందుగా తెలుస్తాయి. అలాగే జ్యోతిష్ శాస్త్రంలో కూడా మీకు పలానా మహాదశ అంతర్దశ వస్తుంది, ఇది ఇక్కడ కంబస్ట్ అయ్యి ఉంది, లేకపోతే ఈ గ్రహం ఇలా ఉంది, కాబట్టి మీరు ఈ విషయంలో జాగ్రత్త తీసుకోండి, ఖచ్చితంగా బాగుంటుందని చెప్పేదే జ్యోతిష్ శాస్త్రం.